బాదం పాలు చేసే విధానం అండి. ముందుగా బాదం సోక్ చేసుకొని ఉంచుకోవాలి. 6 అవర్స్ ముందు సోక్ చేసాను. ఇది 6 గంటలు అయిందండి. ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నాను. వీటిని ఎలా కట్ చేయాలో చూడండి ఒకసారి. మొదలు ఈ షేప్ రావాలి. ఇంట్లో బాదం మిల్క్ ఎలా తయారు చేస్తామో ఎలా పట్టుకుంటున్నారు చూడండి. బాదం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది బాదం పాలు తాగేటప్పుడు. అలాగా ఓవెల్ షేప్లో వస్తుంది. ఓవెల్ షేప్లో ఉంది కదా బాదం. ఇలా కట్ చేసుకుంటే మనం బాదం మిల్క్ తాగేటప్పుడు ఈ మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి కదా, అందంగా కనపడుతుంది. ఇలాగ మొత్తం బాదం అన్నీ కట్ చేసుకోవాలి. 1 లీటర్ మిల్క్ అండి. ఇది వేడి చేసేయాలి ముందు. నేను మార్నింగ్ వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. చల్లగా ఉండాలి కదా బాదం పాలు అనేది. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. షుగర్ తీసుకున్నాను. షుగరు మన స్వీట్ ఎంత కావాలంటే అంత తీసుకోండి. షుగర్ వేస్తున్నాను. ఇలాగా మనం ఎంత షుగర్ కావాలంటే అంత షుగర్ వేసుకోవాలండి. నేను 4-5 స్పూన్స్ వేసాను. మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని టేస్ట్ చూసుకోవచ్చు. మనకు ఆ స్వీట్ సరిపోయిందంటే ఓకే. నెక్స్ట్ ఒక గ్లాసు తీసుకున్నాను. ఈ గ్లాసులో కొద్దిగా వాటర్ తీసుకున్నాను. ఇక్కడ ఎసెన్స్ తీసుకున్నానండి. బాదం మిల్క్లో యూజ్ చేసే ఎసెన్స్ మనం బయట అమ్ముతారు, తీసుకోవచ్చు. ఇంట్లో 1 స్పూన్ తీసుకోవాలి. వాటర్లో చూస్తున్నారు కదా, వాటర్లో వేసుకుంటున్నాం. ఇంకో 1/2 స్పూన్ కలుపుకోవాలి. మీకు కలర్ ఎంత కావాలంటే అంత. కొంతమంది ఇది యూజ్ చేయరండి, ఎసెన్స్ యూజ్ చేయకుండా ఓన్లీ బాదమే నానపెట్టాం కదా అది పేస్ట్ చేసుకొని వేసుకుంటారు. ఇంకా కొద్దిగా కావాలి ఎసెన్స్. ఇలా కలుపుకొని థిక్ కలర్ రావాలండి. చూస్తున్నారు కదా, కలర్ థిక్గా ఉంది. ఓకేనా, ఈ ఎసెన్స్ కలర్ అందులో వేసుకోవాలి. ఈ మిల్క్లో అసలు వాటర్ కలపలేదండి నేను. మనం ఎసెన్స్ వేసాం కదా, స్మెల్ ఎక్కువ రాకుండా చూసుకోండి. ఎక్కువ వస్తే మరీ బాగోదు, తాగలేము మనం. టేస్ట్ చూసుకోవాలి. మన స్వీట్ సరిపోయిందంటే ఓకే, స్వీట్ సరిపోతే ఇంకా చక్కెర వేసుకోండి. ఇంకొద్దిగా ఎసెన్స్ వేసుకుందాం. బయట ఇలాగే అమ్ముతారండి బాదం మిల్క్. చక్కెర కొంచెం తక్కువగా ఉంది, వేసుకుంటున్నాము. ఇప్పుడు బాదం అనేది వేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఓవెల్ షేప్లో. చూడండి, ఇలా కట్ చేసుకుంటే అందంగా ఉంటుంది బాదం. ఇది బాదం మిల్క్ తిన్నా మస్తు మనకి పంటికి తగులుతూను చాలా బాగుంటుంది అన్నమాట. 6 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. ఓకేనండి, రెడీ అయిపోయింది బాదం మిల్క్. చూస్తున్నారు కదా, మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి. మాకు అంత అక్కర్లేదంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కూలింగ్ మాత్రం ఎక్కువగా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు గ్లాస్లో వేసుకుందాం.
బాగుంది, చాలా స్వీట్గా చాలా బాగుందండి. డెలిషియస్గా ఉంది, చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఆప్షనల్ ఇంకోటి ఏంటంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు పైన. ఒక స్కూప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్తో బాదం మిల్క్ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా, ట్రై చేస్తానని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, 1 లీటర్లో హాఫ్ వేసుకుంటే ఇలాగా పెద్ద గ్లాసులో అయితే 5 మెంబర్స్కి వస్తుందండి. 1 లీటర్ బాగా మొత్తం తాగాలనుకుంటే ఫుల్గా హాఫ్ చాలు. ఎక్కువ తాగరు కదా, వాళ్ళకి 10 గ్లాసెస్ వస్తుంది. ఎవరైనా రిలేటివ్స్ వస్తే వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం ఎక్కువ ఇవ్వం కదా, మనం క్వాంటిటీలో ఇస్తాం. ఒక క్వాంటిటీలో అలా అయితే 10 మెంబర్స్కి వస్తుందండి. మన ఇంట్లో బాగా తాగాలంటే ఈచ్ వన్ ఫుల్గా గ్లాస్ తాగాలంటే 5 గ్లాసెస్ వస్తుంది. ఓకేనా అండి, ఇలా ట్రై చేయండి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇస్తే కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, వాళ్ళకి న్యూగా కూడా ఉంటుంది. ఓకేనా అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి మేడం.